ఇంకొక డ్యాన్స్ బట్ డిఫరెంట్ డ్యాన్స్ ఏంటంటే నాకు తెలుసు రాజరాజరావు గారు కొన్ని సంవత్సరాలుగా ఒక కొత్త ప్రక్రియను మీకు పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం రాజనరసింహారావు గారు మన ముందు ఆ డ్యాన్స్ ప్రదర్శించబోతున్నారు. సార్ ప్లీజ్. ఈరోజు నా ప్రోగ్రామ్స్ చూపించుకున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్నెట్లో ఫేస్బుక్లో రాజనరసింహారావు గుర్తు వస్తుంది. అయితే 2011లో చేసినప్పుడు ఈ మధ్య మా ఫ్రెండ్స్ అడిగారు మళ్ళీ పత్రిక ప్రోగ్రామ్ చేయాలి. ఇది చేసిన ప్రోగ్రాంలో ఏంటంటే ఒక చరణాలు తీసుకుని తెలుగులో స్టైల్స్ క్లాసికల్ అలా చేసేది. తర్వాత ఒకే పాటని డిఫరెంట్ యాక్టర్స్ చేస్తే ఎలా ఉంటుందని ఈ మధ్యన ఒక ప్రోగ్రాంలో చిరంజీవి గారు ఏమన్నారంటే అది పాట నాకు తీసుకెళ్ళి మనం తీసుకున్నాం. ఆ జస్ట్ పాయింట్ తీసుకుని ఈ 2014లో వచ్చిన లేటెస్ట్ సాంగ్స్కి మన ఓల్డ్ యాక్టర్స్ ఐశ్వర్య గారు కృష్ణ గారు వాళ్ళు ఎలా చేసుకునేవారు. ఎందుకంటే ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. మన చంద్రబాబు నాయుడు గారు బాడీ లాంగ్వేజ్, జగన్ గారు బాడీ లాంగ్వేజ్, అలాగే మన కేసీఆర్ గారు బాడీ లాంగ్వేజ్, పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ ఇలా ఉంటాయి మనం. సో మన చిన్నప్పుడు ఒకసారి ఆవువ్యాసం చదువుతాం. ఆవువ్యాసం ఏమొచ్చినా సరే ఆవువ్యాసమే రాసేస్తారు వాళ్ళు. అలాగే ఈ యాక్టర్స్ కూడా వాళ్ళు ఏ డ్యాన్స్ అయినా సరే వాళ్ళకి వచ్చిన స్టెప్స్ వాళ్ళు వేస్తారు తప్ప మిగతా వాళ్ళు పండించారు. సో ఈ లేటెస్ట్ సాంగ్స్లో కూడా అంటే ఇప్పుడు మన ప్రభాస్ గారి డ్యాన్స్కి ఎన్టీ రామారావు గారు ఎలా చేస్తారు, తర్వాత మన పవన్ కళ్యాణ్ గారికి నాగేశ్వరరావు గారు ఎలా చేస్తారు, అల్లు అర్జున్ గారికి కృష్ణ గారు ఆనారాయణకి ఎలా చేస్తారు జస్ట్ చూపిస్తారు. అలా చేసేది జస్ట్ టు ఎంటర్టైన్ ద పబ్లిక్. సో నేను ఈ డ్యాన్స్ ట్రాక్స్ చేంజ్ చేసినప్పుడు చేంజ్ చేసుకోవడానికి 10-15 సెకండ్స్ జస్ట్ చేంజ్ చేసుకోవడం తీసుకుంటా. బట్ ఫస్ట్ ఐ షో యూ హౌ ఎన్టీఆర్ విల్ డూ ఫర్ ప్రభాస్ డ్యాన్స్. ఓకే పని నిజంగా మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో ఐటమ్ తర్వాత చెవు పేరు గురించి మీకు నేను చెప్పక్కర్లేదు. నేను దాన్ని ఏ లెవెల్కి డ్యాన్స్ ద్వారా దాని జోష్ని ఏ లెవెల్కి పెంచుతారనేది మళ్ళీ చెప్తాను. సార్ on behalf of ABORC, I welcome Sri Pravindra Jadhav, PhD, AAD. Sir, we welcome you, sir.
వచ్చిన ఒక హిట్ పిక్చర్ రేసుగురం, అందులో ఉండే ఫాస్ట్ సాంగ్స్కి కృష్ణ గారి డ్యాన్స్ ఎలా ఉందో మళ్ళీ చూపించబోతున్నారు గాడి అంటున్నారు. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలకి ఒక టాప్ లేచిపోయే టైం ఇవ్వాలి కదా. ఇప్పుడు మీకు తెలిసిన ఈ ప్రక్రియలో న్యాచురల్గా లాస్ట్ సాంగ్ ఎవరిది అవుతుందో మీకు తెలుసు, అదే నారాయణమూర్తి గారు. ఏ బిగ్ హ్యాండ్ టు రాధా నరసింహారావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మళ్ళీ ఒక క్లాసికల్ ఐటమ్ భరతవేదన ప్రవీణ్ గారు.